ఏపీ వాసులకు ఒక గుడ్ న్యూస్, విశాఖపట్నం వాసులకు మరో గుడ్ న్యూస్. ఏపీ నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ కు ఇది అందుబాటులోకి రానుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 16,482 కోట్ల రూపాయలు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ చేరుకోవాలంటే 12 గంటల సమయం పడుతోంది. ఈ హైవే పూర్తయితే 133 కిలోమీటర్ల దూరం తగ్గి 6 గంటల్లోనే చేరుకోవచ్చు. కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఈ కారిడార్ లో భాగంగా ఒడిశాలోని ఉమ్మరికోట వద్ద నిర్మించిన ఇంటర్చేంజ్ అనేక రహదారులను అనుసంధానం చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలతో బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటు చేయడం ఒక హైలైట్ అయితే, విజయనగరం జిల్లాలోని ఎల్కోట వద్ద ఒక చెరువు చుట్టూ వృత్తాకారంలో రహదారిని నిర్మించడం మరో హైలైట్. ఈ హైవే మొత్తం కొండలు, అడవుల మధ్య ఎన్నో అందమైన వంపులతో సాగుతుంది. ఏపీ నుంచి ఒడిశాలోకి ప్రవేశించగానే కొండల మధ్యలో 2 సొరంగాలు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక్కో సొరంగం 3.4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ సొరంగాల నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. వీటిని కోరాపుట్ జిల్లాలోని సుంకీ ఘాట్ కు సమీపంలో నిర్మించారు. ఈ కొత్త హైవే వల్ల ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక ప్రాంతాలు విశాఖపట్నం పోర్టుకు, చెన్నై, కోల్కతా జాతీయ రహదారికి నేరుగా అనుసంధానమవుతాయి. సరుకు రవాణా అత్యంత వేగంగా జరుగుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను పూర్తి చేస్తోంది.